చాలా సంవత్సరాలు నిస్వార్థమైన సేవను చేసిన భక్తుడు. చాలామంది వచ్చి నాకు అది కావాలి, ఇది కావాలి అని అడిగేవారు. కానీ ఎప్పుడూ లౌకికమైన కోరికల కోసం ఎప్పుడూ కోరుకోలేదు అన్నా చెంచనీకర్. ఎప్పుడు బాబాను సేవిస్తూ బాబాగారి సేవలోనే అనునిత్యం గడిపిన వ్యక్తి అన్నా చెంచనీకర్. వీరి పూర్తి పేరు దామోదర్ ఘనశ్యామ్ బాబరే. ఈయన చెంచనేకర్ గ్రామం నుంచి వస్తారు. అందుకని షిరిడీలో వీరిని అందరూ కూడా అన్నా చెంచనేకర్ అని పేరు పెట్టి పిలిచేవారు. మొదటిసారి షిరిడీకి వచ్చినప్పుడు భార్యను చెంచనేకర్ ఊరిలో ఉంచి వస్తారు. అయితే ఆ సమయంలో విపరీతమైన ప్లేగ్ వ్యాపించి ఉంటుంది. అయినా సరే బాబా పాదాల దగ్గర ఉండి ఒకటే కోరుకుంటారు అన్నా చెంచనీకర్. నేను నా భార్య లక్ష్మీ చెంచనీకర్ను ఇంటి దగ్గర వదిలి వచ్చాను. ఆమెకు ఏమైనా జరిగితే అందరూ నన్ను నిందిస్తారు. నేను ఆమె లేని లోటును భరించలేను బాబా. ఆ చుట్టుపక్కల ఎంత ప్రమాదకరమైన పరిస్థితి ఉందో నాకు తెలుసు. ఆమె కర్మానుసారం ఏదైనా అనుభవించాలి అంటే అది అనుభవించని, కానీ బాబా నువ్వు తప్పక ఆమెను రక్షించాలి అని వేడుకుంటారు దామోదర్ ఘనశ్యామ్ బాబరే. షిరిడీలోనే ఉంటారు. లక్ష్మీ చెంచనేకర్ ఊరిలో ఉంటారు. అయితే ఆమె ఒంటరిగా ఉన్నానో అనే భావన లేకుండా బాబా ప్రతిరోజు ఆమెకు కనిపించి బాబా సశరీరులుగా ఆమెకు దర్శనమిచ్చి ప్రతిరోజు ఇలా చెప్పేవారు, అమ్మా లక్ష్మి, ఏమీ పర్వాలేదు. నీ చుట్టుపక్కల ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్నా సరే నీ భర్త ఎప్పుడో నీ గురించి నా పాదాల చెంత కూర్చొని ఆలోచిస్తున్నాడు. కాబట్టి నీ గురించి బాధ్యత అంతా నాదే. నీ గురించి ఆలోచించవలసిన బాధ్యత అంతా నాదే. కాబట్టి నువ్వు ఏమీ చింతపడకు తల్లి, నేను నిన్ను రక్షించి కాపాడుతాను అని అభయమిస్తారు బాబా. దాదాపు అన్నా చెంచనేకర్ షిరిడీలో ఉన్న ఆ 7 రోజులు కూడా బాబా అక్కడ చెంచనేకర్ గ్రామంలో ఉన్న లక్ష్మీ చెంచనేకర్కు దర్శనమిచ్చి అభయమిచ్చారు. బాబా పట్ల పరిపూర్ణమైన విశ్వాసం మనకు కలిగి ఉంటే ఏమి జరుగుతుంది అనే దానికి మనకి ఒక గొప్ప ఉదాహరణ ఈ లీల. బాబా అనునిత్యం మనల్ని కనిపెట్టుకొనే ఉంటారు. ఏకకాలంలో కొన్ని లక్షల కోట్ల మంది భక్తులను బాబా ఎప్పుడు తన దివ్య దృష్టితోటి కాపాడుతూ ఉంటారు అని అనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి. ఆ విధంగా బాబా అన్నా చెంచనేకర్ భార్యను రక్షించి కాపాడారు. మరొకసారి ఏం జరుగుతుందంటే, అన్నా చెంచనేకర్కు ఒక పొలం ఉంటుంది దహన్లో. అది వివాదాల్లో ఉంటుంది. కోర్టులో కేసు నడుస్తూ ఉంటుంది. దహన్ కోర్టులో ఒక ప్రఖ్యాతమైన న్యాయవాది అచ్యుత్ నారాయణ్ ఖేర్ అనే అడ్వకేట్ ఆ కేసును వాదన చేస్తూ ఉంటారు. ఆ కేస్ పేపర్స్ను తీసుకొని వచ్చి అన్నా చెంచనేకర్ బాబా పాదాల దగ్గర పెట్టి, బాబా మీ ఆశీస్సులు కావాలి అంటే బాబా అల్లా అచ్చా కరేగా అని వారిని అక్కడ నుంచి పంపించేస్తారు. అయితే ఆ కేసు వాదన కోర్టులో జరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి ఒకరు షిరిడీకి లేఖ రాస్తారు. అన్నా చెంచనేకర్ అప్పుడు షిరిడీలో ఉంటారు. అప్పుడు అన్నా చెంచనేకర్ గారికి ఒక లేఖ వస్తుంది. అందులో ఏముంటుందంటే, నీకు పూర్తి వ్యతిరేకంగా కేసు వచ్చేలాగా ఉంది. నువ్వు ఏమి చేసినా లాభం లేదు. నువ్వు ఆ భూమిని కోల్పోవాల్సిందే అని ఆ ఉత్తరంలో ఉంటుంది. అది చదివిన అన్నా చెంచనేకర్ ఆ లెటర్ను తీసుకొని వెళ్ళి కాకాసాహెబ్ దీక్షిత్ గారికి చూపెడతారు. ఎందుకంటే చాలా మంచి లాయర్ కాకాసాహెబ్ దీక్షిత్ గారు. అందుకని తీసుకెళ్ళి దీక్షిత్ గారికి చూపెడతారు. ఆ ఉత్తరాన్ని తీసుకొని బాబా దగ్గరికి వస్తారు దీక్షిత్ గారు, అన్నా చెంచనేకర్ గారు ఇద్దరు కూడా. వచ్చి బాబాను సలహా అడుగుదామని అనుకుంటారు. మసీదుకి వస్తారు. బాబా వాళ్ళిద్దరిని చూసి చెప్తారు. వాళ్ళిద్దరూ ఏమి అడగకముందే బాబా ఇలా చెప్తారు, ఈ ముసలివాడికి నా పైన నమ్మకం లేనట్టుంది అని అంటారు. అనగానే దీక్షిత్ గారు జోబులో ఉన్న లెటర్ని తీస్తూ ఉంటే మళ్ళీ బాబా అదే మాట చెప్తారు. నేను చెప్తున్నాను కదా, ఈ ముసలివాడికి నాపై నమ్మకం లేదు. జరగవలసింది జరిగే తీరుతుంది.
కాకా నువ్వు ఆ కాగితాన్ని చింపి పక్కన పడేయ్ అని చెప్తారు. దీక్షిత్ గారు ఏమీ మాట్లాడరు. సరిగ్గా వారం రోజులకు మళ్ళీ అన్నా చెంచనీకర్ గారికి లెటర్ వస్తుంది అడ్వకేట్ దగ్గర నుంచి, మనం కోర్టులో కేసు గెలిచామని. అంతేకాకుండా ఇన్ని రోజుల వరకు నీకు కోర్టు ఖర్చుల కింద, నీకు పరువు నష్టం కింద అవతల పార్టీ వాళ్ళు 1800 రూపాయలు ప్లస్ కోర్టు ఖర్చులు కూడా ఇచ్చారు అని ఉంటుంది. మళ్ళీ తీసుకొని దీక్షిత్ దగ్గరికి వెళ్తారు అన్నా చెంచనీకర్ గారు. ఇద్దరూ మసీదుకు వస్తారు బాబాకు చెప్పడానికి. బాబా వారిని చూసి పండు వెన్నెల్లోని చక్కని చందమామలాగా పకపక నవ్వి, ఏ ముసలివాడికి నాపై నమ్మకం కుదిరిందా? ఎందుకు ఆందోళన? జరగవలసిందే జరిగింది కదా అంటే అన్నా చెంచనీకర్ గారు ఇలా చెప్తారు. బాబా 1800 రూపాయలు వస్తాయని నేను అస్సలు అనుకోలేదు బాబా. నా భూమిని కూడా నేను కోల్పోతాను అనుకున్నాను. నా భూమి నాకు దక్కడమే కాకుండా నాకు తిరిగి డబ్బులు కూడా, నాకు ఖర్చైన డబ్బులకి రెట్టింపు డబ్బులు వచ్చాయి బాబా. కాబట్టి ఇవన్నీ నీవే బాబా. నువ్వు ఇష్టం వచ్చినట్లు దీన్ని వాడుకో, నువ్వు ఖర్చు పెట్టుకో బాబా. నాకు ఈ డబ్బుతో ఏ సంబంధం లేదు అనంటే బాబా ఇలా అంటారు, ఈ పకీరు ఎవరి డబ్బు ఉచితంగా తీసుకోడు, కాబట్టి నువ్వు ఉచితంగా ఇచ్చే డబ్బు నాకు అవసరం లేదు అని అంటారు. అక్కడి నుంచి పంపించేస్తారు. అప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఇలా చెప్తారు, అన్నా చెంచనీకర్ గారు, మీరు ఎలాగో ఆ డబ్బుని బాబాకే ఇవ్వాలని అనుకుంటున్నారు కదా, ఒక పని చేయండి, చావిడి మరామత్తులు చేయించండి అని చెప్తే సరే అని చావిడిని అందంగా మార్పులు చేయిస్తారు అన్నా చెంచనీకర్ గారు. ఆ రోజుల్లో 1800 రూపాయలంటే తక్కువేమీ కాదు. అక్కడున్నవారు అందరూ అనుకుంటారు, ఎక్కడి నుంచి వచ్చి షిరిడీలో చావిడికి మరామత్తులు చేయిస్తున్నారు, వీరు ఎంతో అదృష్టవంతులు అని అందరూ అనుకుంటారు. అలాగే చావిడికి లక్ష్మీబాయి దామోదర్ బాబరే అని పేరు వేయించాలని బాబా అనుమతిని అడుగుతారు. బాబా సరే వేయించండి అని అంటే అందరూ చెప్పిన విధంగా కాకుండా అన్నా చెంచనీకర్ అంతా కూడా బాబా పెట్టిన భిక్ష. అందుకే ఆ శిలా పలక పైన ఏమని రాయిస్తారు అంటే, శ్రీ సాయినాథ్ చే బాబాచి లక్ష్మీబాయి దామోదర్ బాబరే చావిడి అని రాయిస్తారు. ఇప్పటికీ మనం షిరిడీకి వెళ్తే చావిడి మీద పలక మీద ఇదే రాసి ఉంటుంది. ఎందుకంటే ఆ రోజుల్లో తన భక్తుడు ఎంత భక్తి విశ్వాసాన్ని పెంచుకొని బాబా గారి మీద అంత చక్కగా ఆ వచ్చిన డబ్బులు బాబా గారి వల్లే వచ్చాయని చావిడిని బాగు చేయించారు. కాబట్టి బాబా భక్తుడైన అన్నా చెంచనీకర్ గారు చావిడిని బాగు చేయించి ఆ విధంగా రాయించారు. ఇప్పటికీ కూడా మనం షిరిడీకి వెళ్తే చావిడికి వెళ్తాం కదా, అప్పుడు తలెత్తి పైకి చూస్తే ఆ శిలాపలక మీద ఈ విధంగానే రాసి ఉంటుంది, శ్రీ సాయినాథ్ చే బాబాంచి లక్ష్మీబాయి దామోదర్ బాబరే చావిడి అని ఉంటుంది. నిజంగా ఎంతో అదృష్టవంతులు కదా. ఈరోజు ఆ భక్తులు లేకపోవచ్చు, కానీ వారి పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. ఎంత అదృష్టాన్ని పొందారో కదా అన్నా చెంచనీకర్ గారు. రోజుల్లో భక్తులు అందరూ కూడా బాబా దగ్గర ఎంతో భక్తి విశ్వాసంతో ఉండేవారు. బాబా కూడా అదే విధంగా వాళ్ళకి అనుగ్రహాన్ని ప్రసాదించేవారు. బాబా మనందరికీ కూడా అంతటి భక్తిని, అంతటి విశ్వాసాన్ని మనందరికీ కూడా బాబా పెంచాలని, మనందరం కూడా బాబా పట్ల అంత భక్తితో, అంత విశ్వాసంతో మనం జీవించి ఉన్నంతకాలం బాబా మీద మనకంత భక్తి విశ్వాసం ఉంచాలి. బాబా అనునిత్యం వారి మార్గంలో మనం నడిచేలా బాబాయే మనల్ని నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా అన్నా చెంచనీకర్ గారు ఎంతో విజయవంతంగా వారి జీవితాన్ని సాయి ధ్యాసలో కొనసాగించారు. 1920 ఏప్రిల్ 15వ తారీఖున సాయిలో ఐక్యమయ్యారు అన్నా చెంచనీకర్ గారు. అంతేకాకుండా చెంచనీకర్ గ్రామంలో శివసాయి మందిరాన్ని నిర్మించారు. ఇప్పుడు ఒక ట్రస్ట్ సభ్యులు ఆ మందిరాన్ని చూసుకుంటున్నారు. మరెన్నో విషయాలు బాబాగారి అనుగ్రహంతో మరో భక్తుడి కోసం మరొక వీడియోలో తెలుసుకుందాం. ఓం సాయిరామ్.